ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ప్రారంభమైనటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టేటువంటి టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతోటి 114 పరుగులు చేసి అజేయ సెంచరీతోటి ప్రస్తుతం క్రీజులో నిలవగా, ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 107 బంతుల్లో 13 ఫోర్లతోటి 87 పరుగులు చేసి రాణించాడు. సో గిల్కు తోడుగా ప్రస్తుతం రవీంద్ర జడేజా 67 బంతుల్లో 5 ఫోర్లతోటి 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి అంటే శుభ్మన్ గిల్ అండ్ రవీంద్ర జడేజా వీరిద్దరు కలిసి 6వ వికెట్కు అజేయంగా 99 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. సో ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ ఇంగ్లాండే టాస్ గెలిచింది. అయితే మళ్ళీ భారత్కే బ్యాటింగ్ అప్పచెప్పింది ఇంగ్లాండ్. ఈసారి భారత ఓపెనర్లు దూకుడును ప్రదర్శించలేకపోయారు. తొలి టెస్ట్ మ్యాచ్లో లాగా మొదటి టెస్టు ఓటమి తాలూకు ప్రభావం వల్ల కావచ్చు, లేదా పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉండటం వల్ల కావచ్చు, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. లీడ్స్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయినటువంటి సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ తన సొంత మైదానమైనటువంటి ఎడ్జ్బాస్టన్లో మాత్రం ప్రమాదకరంగా కనిపించాడు. దీంతో భారత ఓపెనర్లు చాలా జాగ్రత్తగా ఆడవలసి వచ్చింది. అయినా సరే వికెట్ ఆగలేదు. 9వ ఓవర్లో వోక్స్ బంతిని వికెట్ల మీదకు ఆడుకొని కేఎల్ రాహుల్ వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తొలి గంటలో పెద్దగా పరుగులేమీ రాలేదు, కానీ తర్వాత పరిస్థితి మారింది. అప్పటికే క్రీజులో కుదురుకున్నటువంటి యశస్వి జైస్వాల్, 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కరుణ్ నాయర్ వీరిద్దరు కలిసి స్ట్రోక్ ప్లేను బయటకు తీశారు. ఇద్దరు చక్కటి షాట్లు ఆడటంతో స్కోర్ బోర్డు వేగం పుంజుకుంది. తొలి 11 ఓవర్లలో 21 పరుగులు చేసినటువంటి భారత్ ఆ తర్వాత 11 ఓవర్లలో ఏకంగా 70 పరుగులు రాబట్టడం విశేషం. మరి కాసేపట్లో లంచ్ విరామం వస్తుందనగా ఇండియా 1 వికెట్ నష్టానికి 95 పరుగులతో నిలిచింది. కానీ అంతలోనే కరుణ్ నాయర్ అవుట్ అయిపోయాడు. బ్రైడెన్ కార్స్ ఒంటి మీదకు సంధించినటువంటి బంతిని కాచుకోబోయినటువంటి అతడు స్లిప్లో దొరికిపోయాడు. సో ఆ విధంగా కరుణ్ నాయర్ 50 బంతుల్లో 5 ఫోర్లతోటి 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో లంచ్ విరామ సమయానికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. తొలి సెషన్ ఆరంభంలో చివర్లో తడబడ్డటువంటి ఇండియా ఆ తొలి సెషన్ మధ్యలో మాత్రము ఆధిపత్యం చెలాయించింది. ఇక లంచ్ తర్వాత భారత్దే పూర్తి ఆధిపత్యం వహించింది. రెండో సెషన్లో భారత్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసింది. ఆ వికెట్ కూడా యశస్వి జైస్వాల్ చేజేతులా సమర్పించుకున్నదే. సెంచరీ సాధించేలా కనిపించినటువంటి జైస్వాల్ ఆఫ్ స్టంప్కు దూరంగా వెళ్తున్నటువంటి స్ట్రోక్ వేసినటువంటి బంతిని వెంటాడి మరీ వికెట్ కీపర్కు దొరికిపోయాడు. ఆ వికెట్ పడటానికి ముందు ఇంగ్లాండ్కు అసహనం తప్పలేదు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ శుభ్మన్ గిల్ దుర్భేద్యమైనటువంటి డిఫెన్స్ తోటి ఇంగ్లీషు బౌలర్లను పరీక్షించాడు. మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ మెరుపు షాట్లు ఆడుతూ స్కోరు వేగం పడిపోకుండా చూసుకున్నాడు. తొలి 33 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసినటువంటి శుభ్మన్ గిల్ తర్వాత కొంచెం వేగం పెంచాడు. 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం తప్పించుకున్నటువంటి జైస్వాల్ మైదానం నలుమూలలా షాట్లు ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ అతను ఆడినటువంటి కట్ షాట్లు హైలైట్. సెంచరీ దిశగా సాగుతున్నటువంటి యశస్వి జైస్వాల్ను అవుట్ చేసి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్కు ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ రిషబ్ పంత్తో కలిసి శుభ్మన్ గిల్ మరో చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇండియా 3 వికెట్ల నష్టానికి 208 పరుగులతోటి మెరుగైనటువంటి స్థితిలోకి వచ్చింది. అయితే తిరుగులేని స్థితిలో తొలి రోజు ఆటను ముగించేలా కనిపించినటువంటి ఇండియా 3వ సెషన్లో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అప్పటికే స్పిన్నర్ బషీర్ బౌలింగ్లో లాంగ్ ఆన్లో తనదైనటువంటి శైలిలో భారీ సిక్సర్ బాదినటువంటి రిషబ్ పంత్ మళ్ళీ అలాంటి షాటే ప్రయత్నించాడు. కానీ క్రాలీని లాంగ్ ఆన్లో పెట్టి ఊరించేలా బంతి వేసినటువంటి బషీర్ పంత్కు ఉచ్చు బిగించాడు. దాంతో రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా అవుట్ అయిపోయాడు. సిరీస్లో తొలి అవకాశం దక్కించుకున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి కేవలం 1 పరుగు మాత్రమే చేసి వోక్స్ ఇన్ స్వింగర్ను తప్పుగా అంచనా వేసి ఆడకుండా చేతులు పైకెత్తాడు. దాంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనూహ్యంగా లోపలికి స్వింగ్ అయినటువంటి బంతి స్టంప్స్ను లేపేసింది. భారత్ 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల నుంచి 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకు చేరింది. అంటే స్వల్ప వ్యవధిలోనే రిషబ్ పంత్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లీష్ బౌలర్లు ఈ ఊపులో భారత్ను కుప్పకూల్చేస్తారా అని అభిమానుల్లో ఆందోళన కలిగింది. కానీ శుభ్మన్ గిల్ ఆ తర్వాత వచ్చినటువంటి రవీంద్ర జడేజా వీరిద్దరు కలిసి ఆ పరిస్థితిని రానివ్వలేదు. ఇద్దరూ పట్టుదలతో క్రీజులో నిలిచి ఇంగ్లీష్ బౌలర్లకు కాచుకున్నారు. సమయోచితంగా షాట్లు కూడా ఆడుతూ స్కోరు వేగం పడిపోకుండా చూశారు. 90లలోకి వచ్చాక వరుసగా పార్ట్ టైం స్పిన్నర్ రూట్ బౌలింగ్లో 2 ఫోర్లు కొట్టి శుభ్మన్ గిల్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
శుభ్మన్ గిల్కు ఇది టెస్టులలో 7వ సెంచరీ. ప్రస్తుతం 34వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి శుభ్మన్ గిల్ 7వ సెంచరీని సాధించాడు. ఇక కెప్టెన్ అయ్యాక వరుసగా 2వ మ్యాచ్లోనూ అతను సెంచరీ సాధించాడు. ఈ 2వ టెస్ట్ మ్యాచ్కు భారత తుది జట్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే తొలి టెస్టులో ఆడినటువంటి జట్టులో 3 మార్పులు చోటు చేసుకోవడం విశేషం. తొలి టెస్టు తర్వాత వారం రోజుల విరామం లభించినా సరే ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్లో ఆడించకూడదనే జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఎడ్జిబాస్టన్లో అతను ఆడే అవకాశాలున్నట్లు ముందు రోజు వార్తలు వచ్చినప్పటికీ అది వాస్తవం కాదని మ్యాచ్ సమయానికి తేలిపోయింది. తొలి టెస్టులో బంతితోటి బ్యాట్తోటి విఫలమైనటువంటి శార్దుల్ ఠాకూర్ పైన అనుకున్నట్లుగానే వేటుపడింది. అయితే లీడ్స్లో అరంగేట్రం చేసి 2వ ఇన్నింగ్స్లో ఆకట్టుకున్నటువంటి సాయి సుదర్శన్ కూడా తప్పించడము అనూహ్యము. బుమ్రా స్థానంలోకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ వస్తాడనుకుంటే ఆకాశ్దీప్ను ఎంచుకున్నారు. ఇక శార్దుల్ స్థానంలో కుల్దీప్ని ఎంచుకోవాలని మాజీలు సూచిస్తే జట్టు యాజమాన్యం మాత్రము వాషింగ్టన్ సుందర్కు ఓటేసింది. నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు ఇవ్వటం న్యాయమే అనిపించినప్పటికీ సాయి సుదర్శన్పై ఒక్క మ్యాచ్కే వేటు వేయడం మీద మాత్రము భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తంగా 2వ టెస్ట్ మ్యాచ్కి భారత తుది జట్టులో 3 మార్పులు చోటు చేసుకున్నాయి. సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రా అండ్ శార్దుల్ ఠాకూర్ వీరి 3 స్థానాలలో వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈ 3కి తుది జట్టులో స్థానాన్ని కల్పించారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా యొక్క స్కోర్ చూసినట్లయితే మొత్తంగా 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 107 బంతుల్లో 13 ఫోర్లతోటి 87 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్లో జమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ పెద్దగా రాణించలేదు. ఈ మ్యాచ్లో 26 బంతులు ఎదుర్కొన్నప్పటికీ కేఎల్ రాహుల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కరుణ్ నాయర్ 50 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 31 పరుగులు చేసి బ్రైడెన్ కర్స్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ 216 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లతోటి 114 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజ్లో నిలవగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 42 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 25 పరుగులు చేసి స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో జాక్ క్రాలేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి 6 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్లో బౌల్డ్ కాగా రవీంద్ర జడేజా 67 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 41 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజ్లో నిలిచున్నాడు. ఇక 2వ రోజు కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ రవీంద్ర జడేజా వీరిద్దరూ బ్యాటింగ్ కొనసాగిస్తారు. వీరిద్దరూ ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారు, ఎంత స్కోర్ చేస్తారు అనే దాని మీదనే ఇండియా మరి స్కోర్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చేటటువంటి బ్యాటర్లు పెద్దగా బ్యాటింగ్ చేసేది ఒక వాషింగ్టన్ సుందర్ తప్ప మిగతా వాళ్ళంతా బౌలర్లే కాబట్టి వీరిద్దరి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. అయితే ఇండియా ఎంత స్కోర్ చేస్తుంది అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఒక దశలో పోయిన టెస్ట్లో అంటే ఫస్ట్ టెస్ట్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దాదాపు 400 పరుగులు చేసినటువంటి క్రమంలో చివరి 5 వికెట్లను 6 వికెట్లను కేవలం 30 పరుగులకే కోల్పోయినటువంటి ఇండియా మరి టైలెండర్లు సరిగా ఆడటం లేదు కాబట్టి వీళ్ళ మీదనే ఎవరు శుభ్మన్ గిల్, ఆ తర్వాత రవీంద్ర జడేజా, ఆ తర్వాత రాబోయేటటువంటి వాషింగ్టన్ సుందర్ వీళ్ళ మీదనే ఇండియా స్కోరు ఆధారపడి ఉంటుంది. కనీసం ఇండియా 400 పరుగులన్నా చేస్తేనే మరి ఈ మ్యాచ్ పైన పట్టు సాధించే అవకాశం ఉంటుంది. మరి తొలి రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏమిటి? శుభ్మన్ గిల్ యొక్క సెంచరీ పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.